Okay, thank you. Sir. Okay, reverse. Sir. మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఇదే తదేకంగా వీళ్ళు ఇదే దొంగతనాలు చేసినట్టయితే వీళ్ళని పీడీ యాక్ట్ అదర్వైజ్ జిల్లా బహిష్కరణ ఇలాంటి చేయడానికి అవకాశం ఉంది. తొమ్మిది కేసులు ఉన్నాయి. కంచుకొమ్ముల గణేష్ పైన 2 కేసులు ఉన్నాయి. అండ్ కోదాడ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి అఫెన్స్ని సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఛేదించడం జరిగింది. మనం దీనిలో డెప్త్ వివరాల్లోకి వెళ్తే ఈ కేసులో ఒక వృద్ధ మహిళ ఒంటరిగా ఉన్నది చూసి ఆటోలో ఎక్కించుకొని 3 మగ వ్యక్తులు ఒక ఫిమేల్ ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం పోయిన తర్వాత ఆమెని బెదిరించి ఆమె ఒంటిపైన ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది. దాని మీద మనం రాబరీ కేసు బుక్ చేయడం జరిగింది. సో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సిసిఎస్ శివకుమార్ అండ్ టీమ్, అదేవిధంగా రూరల్ సిఐ రాజశేఖర్ అండ్ టీమ్ దీన్ని ఈరోజు మనం చెకింగ్ చేస్తున్న సందర్భంలో మనం వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది మార్నింగ్ 6 o'clockకి. అయితే ఇందులో వీళ్ళంతా కూడా మన కోదాడ ఏరియాకి చెందినటువంటి అఫెండర్స్గా ఉన్నారు. కంచుకొమ్ముల సంతోష్ ఆటో డ్రైవర్ రాజీవ్ నగర్ కోదాడ, కంచుకొమ్ముల గణేష్ రాజీవ్ నగర్ కోదాడ, షేక్ నస్రీన్ శాంతినగర్ సూర్యాపేట్, కంచుకొమ్ముల సాయి కిరణ్ రాజీవ్ నగర్ కోదాడ. వీళ్ళతో పాటుగా ఇంకొక జువనైల్ అఫెండర్ కూడా ఉన్నారు. మొత్తం 5 అఫెండర్స్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ 5 కూడా మన ఒక్క సూర్యాపేట జిల్లాలోనే కాదు, నల్గొండ జిల్లా, హైదరాబాద్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్నాడు జిల్లాలో కూడా అఫెన్సులు చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఒక టెంపుల్ అఫెన్స్ పాల్గొని అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్న వెండి వస్తువులు, వెండి ఆభరణాలను కూడా దొంగతనం చేయడం జరిగింది. వీరందరినీ మనం పట్టుకొని క్షుణ్ణంగా మనం ఇంటరాగేట్ చేయడం మూలంగా 9 కేసులు మనకు డిటెక్ట్ అయినాయి. ఇందులో సూర్యాపేట టౌన్కు సంబంధించి 2 కేసులు, అదేవిధంగా పంజాగుట్టకు సంబంధించి 1 కేసు, పిడుగురాల పల్నాడు జిల్లాకు సంబంధించిన 1 కేసు, మునగాలకు సంబంధించిన 1 కేసు, కోదాడ టౌన్కు సంబంధించినటువంటి 1 కేసు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు, నల్గొండ తిప్పర్తికి సంబంధించిన కేసు, హైదరాబాద్
హైదరాబాద్ సిటీ ఫిలింనగర్కి సంబంధించినటువంటి కేసు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఎక్కడైనా ఆటోలను కానీ టూ వీలర్స్ని కానీ దొంగతనం చేసి దాని మీదనే విచ్చలవిడిగా ప్రయాణం చేస్తూ ఆ క్రమంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళ మెడలో ఉన్న ఆభరణాలను దోచుకోవడం, అదేవిధంగా ఇదే ఆటోలను ఉపయోగించి నైట్ సమయంలో దొంగతనం చేయడం వీళ్ళు ఎంఓగా పెట్టుకున్నారు. మనకు సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనకు రీసెంట్గా ఒక కేసు నమోదు కావడం జరిగింది. వీరందరి నుంచి మనం ఈ కేసులకు సంబంధించి 18.5 గ్రాముల బంగారం, 3 లక్షల విలువ చేసే బంగారం, 1.5 kg సిల్వర్, దాదాపు 1500 గ్రాములు అంటే 5 లక్షల విలువ చేసే వెండి, అదేవిధంగా 3 ఆటోలు, 4 లక్షల విలువ చేసే ఒక బైకు, ఒక టీవీ, 3 సెల్ ఫోన్లు, మొత్తం 12,85,000 విలువ చేసే ఆభరణాలను, వస్తువులని మనం స్వాధీనం చేసుకొని వీళ్ళతో పాటుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక మూటగా ఏర్పడి వీళ్ళ యొక్క కాన్స్పిరసీ తోటి ఈ దొంగతనాలను, రాబరీలను చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు. వీళ్ళు ఓన్లీ తెలంగాణలో ఉన్న జిల్లాలే కాదు, ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి గుంటూరు, పిడుగురాల ఏరియాలో కూడా వీళ్ళ మూమెంట్స్ ఉన్నట్టు మనకు అర్థమైంది. ఇంకా మనం తదుపరి వీళ్ళని కస్టడీలోకి తీసుకొని మళ్ళీ తదుపరి కూడా విచారణ చేయడం జరుగుతుంది. సూర్యాపేట్ ఈ కంచుకొమ్ముల సంతోష్ వీళ్ళకు ఇంతకు ముందుకు పరిచయం ఉంది. సో ఈమె కూడా ప్రతి అఫెన్స్లో వీళ్ళకు తోడుగా ఆటోలో రావడం. సో వీళ్ళంతా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. వృద్ధ మహిళలు ఒంటరిగా ఉన్నది చూసి ఒక లేడీ ఉందంటే ఆమె ఎక్కుతుంది. సో అట్లా ప్రిటెండ్ చేస్తూ ఎక్కిన తర్వాత కొంత దూరం తీసుకువెళ్ళడం, వాళ్ళని బెదిరించి వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలను దోచుకోవడం. ఈ కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్ ఇద్దరు సొంత అన్నదమ్ములు. ఈ కంచుకొమ్ముల సాయి కిరణ్ అనేటతను వాళ్ళ సొంత బాబాయ్ కొడుకు.